ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని భారత సెలెక్టర్లకు వెటరన్ పేసర్ బెంగాల్ ఆటగాడు మహమ్మద్ షమి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. అక్టోబర్ 15న ప్రారంభమైన రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్పై 4 బంతుల్లోనే 3 వికెట్లు తీసి టీమిండియాకు ఆడేందుకు 100% అర్హుడనని సందేశం పంపాడు. షమి తీసిన 3 వికెట్లలో 2 క్లీన్ బౌల్డ్లు కాగా మరొకటి క్యాచ్ అవుట్. షమితో పాటు ఇషాన్ పోరెల్ 3 వికెట్లతో, సూరజ్, సింధు, జైస్వాల్ 4 వికెట్లతో చెలరేగడంతో ఉత్తరాఖండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 72.5 ఓవర్లలో 213 పరులకే చాప చుట్టేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్లో భూపెన్ లాల్వాని ఒక్కడే 71 పరులతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో కనీసం ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా షమీని భారత సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2023 వన్డే ప్రపంచ కప్లో ఊహల కందని రీతిలో రాణించిన షమి గాయం కారణంగా ఏడాది కాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడిన షమి 7 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. అతను చివరిసారిగా 2023 జూన్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకైనా ఎంపిక చేస్తారని షమి పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సెలెక్టర్లు ఈసారి కూడా పట్టించుకోలేదు. తాజాగా అతను ఆసీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై కూడా స్పందించాడు. ఫిట్నెస్ సాకుగా చూపిస్తూ నన్ను పక్కన పెట్టారు. ఫిట్నెస్ లేకపోతే రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానని అర్థం వచ్చేలా షమి వ్యాఖ్యానించాడు. సెలెక్టర్, కోచ్, కెప్టెన్ అనుకుంటేనే తాను జట్టులో ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత షమి బంతితోనే సెలెక్టర్లకు సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. మున్ముందైన సెలెక్టర్లు షమిని పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.